టాపిక్ సార్. నాలుగవ రోజు పాదయాత్ర కుప్పంలో ముగిసి పలమనేరు నియోజకవర్గంకి ఎంటర్ కాబోతుంది. ఏంటి సార్? పలమనేరు నియోజకవర్గం రైట్. నారా లోకేష్ పాదయాత్ర 4వ రోజు అంటే మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం కదా. నారా లోకేష్ మొదలుపెట్టిన రోజు ఈ రోజుకి మార్పులు జరుగుతూ వచ్చినాయి. మార్పులు ఎలాంటి మార్పులు జరిగినవి అని అంటే అక్కడ ప్రజలతో మమేకం అవుతున్నప్పుడు కానీ, ప్రజల ఆలోచనలు తెలుసుకుంటున్నప్పుడు కానీ, ప్రజలతో భాగస్వామ్యం మాట్లాడుతున్నప్పుడు కానీ వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే కొన్ని ఆలోచనలు మార్పు వస్తుంది. రెండో అంశం, అక్కడ ఈరోజు సెల్ఫీ విత్ లోకేష్ అనేది ఒకటి పెట్టినట్టున్నారు మార్నింగ్. దాంట్లో ఎక్కువ మంది యువత వచ్చి ఫోటోలు దిగుతున్నారు. ఎప్పుడైనా సరే ఆ నెక్స్ట్ జనరేషన్ అంటే వాళ్ళే కాబట్టి వాళ్ళతో ఎక్కువ ఎంత ఇంటరాక్ట్ అవుతుంది, ఈ పేరు కూడా ఇవ్వగలం కాబట్టి వాళ్ళతో ఫోటో దిగొచ్చు, వాళ్ళు చెప్పిన ఒక అభిప్రాయం తీసుకోవచ్చు, ఒక మాట తీసుకోవచ్చు. ప్రతిదీ కూడా ఒక లెసన్, ప్రతి వర్డ్ కూడా వినటం నేర్చుకోవటం అన్నది చాలా ఉపయోగం. అది ఇప్పుడు లోకేష్ పాటిస్తున్నాడు అన్న చర్చ మొదలైంది. మరి ఇంకొక 10 రోజులకు వెళితే కానీ దాని మీద ఇంకా స్పష్టమైనటువంటి ఒక అవగాహన ఏర్పడుతుంది. అయితే మదనపల్లిలోకి ఎంటర్ అయ్యారు కుప్పంలో నుంచి. ఇక ఇక్కడి నుంచి మొదలైద్ది వారు, ఇక్కడి నుంచి మొదలైద్ది పోరాటం. ఆ పోరాటం ఎలా ఉండిద్ది, ఎలా ఉండబోతుందని అంటే పలమనేరులోకి ఎంటర్ కావడంతో లోకేష్ గారు మొత్తానికి పెద్దిరెడ్డికి కౌంటర్ చేశారు. మరి అక్కడి నుంచి మొదలవబోతుంది ఇక ఫైర్ వాతావరణం. అనిల్ ఏంటి, కుప్పం ప్రశాంతంగానే జరిగింది. కుప్పం నుంచి పలమనేరులోకి ఎంటర్ అయ్యారు, పెద్దిరెడ్డిని మీద విమర్శ చేశారు. ఇక నా విమర్శల తాకిడి ఇక కౌంటర్స్ మొదలవుతాయి. ఏంటి, ఎలా ఉంది? వైసీపీకి సంబంధించిన నేతలు ఏమైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నారా, వాళ్ళు ఏమైనా కామెంట్ చేస్తున్నారా, లేదా ఏంటి, ఏం జరుగుతుంది? వైసీపీ నేతలు అయితే పెద్దగా అంటే మొదటి 2 రోజులు కామెంట్ చేశారు సార్. ఇప్పుడు స్పందించడం లేదు. రాబోయే రోజుల్లో వాళ్ళ వర్షం ఉండే అవకాశం ఉంది. అయితే కుప్పం నియోజకవర్గంలో 3 రోజుల పాటు ఆయన పాదయాత్ర లోకేష్ గారిది ముగిసిన మొత్తం 29 కిలోమీటర్లు కుప్పం నియోజకవర్గంలో ఆయన పర్యటన పూర్తి చేసుకున్నారు. పలమనేరు నియోజకవర్గంలో కూడా ఈ రోజు జరిగింది. ఉదయం శాంతిపురం నుంచి ఆయన వీకోట దాటి కృష్ణాపురం క్రాస్ రోడ్ వరకు కూడా చేరుకున్నారు. అయితే ఈ మార్గ మధ్యలో లోకేష్ విత్ సెల్ఫీ అంటూ ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. యువత కావచ్చు, లేదంటే మహిళలు కావచ్చు, ఎవరైనా ఆయనతో ఫోటో దిగాలన్నా లేదంటే ఇతర అంశాలు చర్చించాలన్నా వచ్చి కలిసే విధంగా ఆ కార్యక్రమాన్ని స్టార్టింగ్ అంటే మార్నింగ్ స్టార్టింగ్ టైంలో కూడా ఒక అరగంట 40 నిమిషాల పాటు నిర్వహిస్తాను. దాని తర్వాత కూడా మార్గ మధ్యలో అన్ని వర్గాలను కలుస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఆయన యాత్ర కంటిన్యూ చేస్తున్నారు. ఈ రోజు వడ్డీ కులస్తులతో కూడా, బీసీ వర్గానికి చెందిన వారితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. మా తర్వాత యువతతో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మైనార్టీలతో ప్రత్యేకించి సమావేశారు. వారి సమస్యలను నేరుగా తెలుసుకునే ప్రయత్నం, వారు ఎదుర్కొన్న సమస్యలు, ఇబ్బందులు, 3.5 ఏళ్లకు పైగా కూడా వారికి జరిగినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వం కొత్తగా తెలుగుదేశం వస్తే ఏం కావాలని కోరుకుంటున్నారు, ఇప్పుడున్న ప్రభుత్వం ఏమి ఇవ్వటం లేదు, ఇలాంటి అన్ని అంశాలపైన కూడా నేరుగా ప్రజలతో కూడా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకుని ముందుకెళ్తున్నారు. ఇక రాజకీయంగా కూడా వేడి మొదలయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో కొంత అధికార పార్టీ హవా కూడా ఎక్కువ ఉంది. చిత్తూరు జిల్లా అంటే చంద్రబాబు గారి సొంత జిల్లా. కుప్పం నియోజకవర్గం వరకు వేరుగా ఉంటుంది. ఆ తర్వాత పరిస్థితులు కొంత వేడెక్కుతాయనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. పలమనేరులో ఈ రోజు మొదలైంది. ఇక్కడ నుంచి కూడా ఆ యాత్ర ఇక ముందుకు పోతా ఉంది. కొంత ఆయన ప్రజలతో కూడా ఎక్కువ గడుపుతా ఉంటారు. మొదటి 2-3 రోజులు పార్టీ కార్యకర్తలు బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కలిసి నడిచిన పరిస్థితి. ఇప్పుడు స్థానికులు మాత్రమే ఉంటా ఉన్నారు. నేరుగా కూడా మీరు ఎవరు దగ్గరకు రావద్దు, ఎక్కువ మంది రావద్దు, నేనే మీ దగ్గరకు వచ్చి కలుస్తారనే విధంగా లోకేష్ తన పాదయాత్రను డిజైన్ చేసుకొని వెళ్తా ఉన్నారు. అంటే గుంపులుగా కంటే కూడా ఎక్కడైతే ప్రజలు ఉన్నారో, ఎక్కడైతే ఆయన తన కోసం ఆగి నిలబడ్డారో వారందరినీ నేనే కలుస్తానన్న విధంగా కూడా ఆయన ముందుకు వెళ్తున్న పరిస్థితి. ప్రతి ఒక్కరికి టైం ఇస్తా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, కొన్ని అంశాలు తెలుసుకుంటున్నారు, తన అభిప్రాయాలు చెప్తా ఉన్నారు, నేర్చుకోవాల్సిన అంశాల గురించి కూడా ఆలోచన చేస్తున్నారు. ఇట్లా రకరకాలుగా కూడా అనిల్ ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి ఒక బ్రాండ్ ఉంటుంది. అంటే ఆయన కుప్పం అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే కుప్పం. అక్కడ పాదయాత్ర చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం ఎలా రిసీవ్ చేసుకున్నారు, అక్కడ ఉన్న ఓటర్లు పెద్దవాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు, యూత్ ఎలా లొకేషన్ రిసీవ్ చేసుకోవటంలో లేదా వాళ్ళ భావాల్లో ఏంటి, ఎలా చూస్తున్నారు ఆయన్ని?
అంటే చంద్రబాబు గారి వారసుడుగా ఏదైతుందో పార్టీ క్యాడర్ అయితే కొంత ఆసక్తిగా గమనిస్తా ఉంది, చూస్తా ఉంది, స్వాగతిస్తా ఉంది. యువతలో కూడా కొంత కథంకి ఇప్పటికే మార్పు ఉంది. అంటే ఈ యువత ఓటర్లను ఆకట్టడం కానీ, లేదంటే యువతను ఆకట్టుకునే విషయంలో ఆయన కొంత అడుగులు ముందుకు వస్తాను. కథం కంటే భిన్నంగా తన వ్యవహార శైలిని కావచ్చు, తన యాటిట్యూడ్ ని కూడా ఆయన మార్చుకున్నారు. మాట తీరు కావచ్చు, అంతా కూడా అన్ని రకాలుగా. అయితే వారితో కూడా ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యి వారి అంశాలు కూడా కొన్ని అంశాలపై చర్చిస్తున్నారు. వ్యక్తిగత అంశాలను కూడా అడుగుతా ఉన్నారు. ఎలా ఉన్నారు, ఏం చేస్తా ఉంటారు, ఇట్లా అంటే కుటుంబ నేపథ్యాలు, ఇలాంటి అన్ని అంశాలు అడిగి వారిలో ఒక అభిప్రాయాన్ని, అంటే తన పట్ల ఒక సానుకూలతని క్రియేట్ చేసే విధంగా లోకేష్ అడుగులు పడతా ఉన్నాయి. కొంత గతం కంటే భిన్నంగానే ఆయన చూడడానికి కూడా అట్రాక్ట్ అవుతా ఉన్నారు. యువత కూడా ఆయనతో కలిసి నడవడానికి ఇష్టపడతా ఉన్నారు. మనం ముఖ్యంగా చూస్తే కొంత కళాశాల విద్యార్థులు కావచ్చు, ఒక ఏజ్ ప్యాటర్న్ అంటే 25 years బిలో వాళ్ళు కలిసినప్పుడు భవిష్యత్తు సంబంధించిన అంశాలు అంటే ఉపాధి, ఎంప్లాయ్మెంట్, ఉద్యోగ భద్రత, కంపెనీలు, రాష్ట్ర అభివృద్ధి, ఇలాంటి అన్ని అంశాలపైన కూడా కొంత చర్చిస్తా ఉన్నారు. కొంత ఏజ్ ఆఫ్ 40 years అబవ్ వాళ్ళంతా రాష్ట్ర అభివృద్ధి, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిపాలన, 3 రాజధానులు కావచ్చు, లేదంటే వెల్ఫేర్ విషయంలో కావచ్చు, ఇలా జరుగుతుంది. సహజంగా ఇప్పటి వరకు సాగిన పాదయాత్రలో సార్ ఎక్కువ బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఈ రోజు వరకు కూడా. అయితే ఆ వర్గాల ప్రజల్లో కొంత మార్పు కనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి చాలా పథకాలు ఇప్పుడు లేకపోవడం, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు అవన్నీ చెప్పుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇక ముందు రాబోయే రోజుల్లో కూడా మరి ఎలా ఉంటుందో కొంత చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓకే అనిల్, మరి చూద్దాం. అంటే ఇప్పుడు ఇక పలమనేరు తర్వాత పొంగనూరు కూడా ఉందా తర్వాత నెక్స్ట్? లేదు సార్, పూతలపట్టు తర్వాత చిత్తూరు తర్వాత సత్యవేడు మీద అంటే ఉంది పొంగనూరు. మొత్తం 14 నియోజకవర్గాల్లో కూడా నారా లోకేష్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించబోతా ఉన్నారు సార్. 45 రోజుల వరకు కూడా ఈ చిత్తూరు ఉమ్మడి జిల్లాలోనే ఆయన పాదయాత్ర జరుగుతుంది. ఆ తర్వాత అనంతపూర్ కదిరి నియోజకవర్గంలో కూడా ఎంటర్ అవుతారు. అయితే ఫస్ట్ ఇక్కడే ఉంది, అయితే తర్వాత అక్కడి నుంచి. ఓకే, అంటే ఇటు కర్ణాటక బోర్డర్ నుంచి మళ్ళీ ఏదో కొంత వైవిధ్యంగా పెట్రోల్ బంకుల్లో పోయి ఆయనే పెట్రోల్ డీజిల్ కొట్టియటం, వేరియేషన్ గురించి చెప్పటం, అట్లా కొంత విభిన్నంగా వ్యవహరిస్తున్నారు అనేది ఒకటి. రెండోది, ఎక్కడన్నా టీ షాప్ కనిపిస్తే ఆ టీ షాప్లో పోయి అందరికి టీ ఇమ్మంటాం, టీ తాగితే ఆయనే డబ్బులు కట్టడం, ఏదో కొంచెం అంటే ప్రజలతో కనెక్ట్ అయ్యే విధంగా, కొంచెం ఆ భావాలతో దగ్గర అయ్యే విధంగా అట్లా వ్యవహరిస్తున్నారు అన్నటువంటిది చర్చ జరుగుతుంది. రెండోది, లోకల్ లీడర్స్ని కాకుండా అక్కడ మెయిన్ లీడర్స్ని కాకుండా అక్కడ ఉన్న యూత్ని పక్కన నడిపించుకోవటానికి ఒకటి బాగా ఇది చేస్తున్నారు అనేది. మూడోది, అసలు స్పీడ్గా